ఒక అందమైన అడవిలో ఒక సింహం ఒక పులి ఉండేవి. అవి తోబుట్టువులు లాగా పెరిగాయి. సింహం పేరు రాజా, పులి పేరు వీర. వారి స్నేహం అడవిలో అందరికీ ఆదర్శం. ఒకరికొకరు కంటికి రెప్పలా చూసుకునేవి. ఒకసారి పులి వేట కోసం అడవిలో చాలా దూరం వెళ్ళింది. వెళ్తుండగా అనుకోకుండా ఒక ఉచ్చులో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. సింహంకి తన తోబుట్టువు ప్రమాదంలో ఉందని తెలియడంతో దానిని కాపాడడానికి బయలుదేరింది. చాలా గంటలు వెతికిన తర్వాత సింహం పులి చిక్కుకున్న చోటుకు చేరుకుంది. పులి పరిస్థితి చూసి సింహం గుండె పగిలిపోయింది. పులిని కాపాడడానికి అది తన శక్తిని అంతా ఉపయోగించి ఉచ్చును ఛేదించింది. ఆ ప్రయత్నంలో సింహానికి తీవ్ర గాయాలయ్యాయి. పులి ఉచ్చులోంచి బయటపడగానే గాయాలతో బాధపడుతున్న తన అన్నను చూసి చాలా దుఃఖించింది. తన ప్రాణం కాపాడడానికి సింహం తన ప్రాణాలను పణంగా పెట్టిందని అది అర్థం చేసుకుంది. ఆ రోజు రక్షాబంధన్ పండుగ అని పులికి గుర్తొచ్చింది. తన అన్న చేసిన త్యాగానికి కృతజ్ఞతగా సింహం గాయపడిన చేతికి ఒక కొమ్మను దారంలా చుట్టింది. ఇది తన అన్న పట్ల తనకున్న ప్రేమకు కృతజ్ఞతగా గుర్తుగా చెప్పింది. ఆ రోజు నుండి అడవిలోని జంతువులు కూడా రక్షాబంధన్ పండుగను జరుపుకోవడం మొదలుపెట్టాయి. తోబుట్టువులు ఒకరికొకరు రక్షించుకోవాలని, ఒకరినొకరు ప్రేమగా చూసుకోవాలని ఈ కథ మనకు నేర్పిస్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: తోబుట్టువుల ప్రేమ అన్నిటికంటే గొప్పది. వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటారు. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరియు తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.